యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మొగుల్లా శ్రీనివాస్, పడమటి మమతా నరేందర్ రెడ్డి, డేగల పాండు యాదవ్, కొండూరు వెంకన్న, ఐటి పాముల సత్యనారాయణ, పబ్బు స్వామి, ఈతప మల్లేశం, గుడిసె నరసింహ, పలుసం రాజు, నానచర్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్, బర్ల నాగార్జున, ఢిల్లీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మహిళా ఎమ్మెల్యేల పైన అటు సబితా ఇంద్రారెడ్డి పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు నిరసనగా ఇలా వలిగొండ మండల కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ గుండాలారా, మీరు ఇలాంటి అరాచకాలు చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మహిళా లోకమంతా ఎదురు చూస్తుంది. మహిళలను కించపరిస్తే మీ ప్రభుత్వం ముందడికి పోదు. మీరు ఖచ్చితంగా ప్రజా కోర్టులో తీర్చుకుంటాం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించుకుంటా అనేక హామీలు ఇచ్చి ఏ రకంగా హామీలు అమలు చేయకుండా ఇవ్వాల మహిళా ఎమ్మెల్యేలను కించపరిస్తే ఈ తెలంగాణ సమాజం ఊకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. తెలంగాణ ప్రజానీకం తిరుగుబాటు చేస్తే మీరు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు రేపు ధన్యవాదాలు. సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మహిళా ఎమ్మెల్యేలను ఇంటర్వ్యూ విధంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు మన వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయడం. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంగీకారం. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అసెంబ్లీలో ప్రశ్నలు అడిగిన మహిళా ఎమ్మెల్యేలని మానసికంగా, శోభనీయంగా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మీకు సరైనది కాదు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి సేవ చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మహిళా శక్తికి అండగా నిలబడాలి, కానీ ఈ విధంగా మానసికంగా శోభ పెట్టే విధంగా మాట్లాడడం మీకు సరైనది కాదు అని కూడా మేము హెచ్చరిస్తున్నాము. మీరు వెంటనే మీ వాక్యాలని వెనక్కి తీసుకొని అదే అసెంబ్లీలో మా మహిళా ఎమ్మెల్యేలకి క్షమాపణ చెప్పాలని మేము మా టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయి. నిరసన చేస్తున్నాం మేము, అంతే. నిరసనకి ఏమన్నా లేదు. ఎమ్మెల్యేలను దూషించడం ఇంతవరకు కరెక్ట్. మీరు అంత సచ్చీలుడైతే మొదలు మీ వాళ్ళని మా దాంట్లో నుంచి మీ దాంట్లోకి వచ్చిన, అసలు మా దాంట్లో నుంచి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా వస్తామని రాలే. మీరే వాళ్ళని బతిలాడి బామాడి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ప్రలోభపెట్టి కొనుక్కున్నారు మీరు వాళ్ళు. ఇదంతా మా ఎవరికి తెలంగాణ ప్రజలకు తెలియదా? అందుకనే ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగా జరగాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలు మంచిగా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపించాడు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా మంచిగా నడిపించాలని కోరుకుంటున్నాం. అందుకనే పెద్ద మనసు చేసుకొని అయినా మీరు చేసిన తప్పిదానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నోరు జారి మీరు మాట్లాడిన దానికి మహిళా ఎమ్మెల్యేలకే కాదు, యావత్ తెలంగాణ మహిళా లోకానికి
మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇట్లనే మీ పిచ్చి ప్రేలాపనలు ఇట్లనే కొనసాగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మహిళలు కానీ మహిళా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అడుగడుగున నేను నిలదీసి మాట్లాడేది మాత్రం వాస్తవం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా ఉండాలంటే వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి అహంకారపూరిత మాటలు ఖండించాలి. రేవంత్ రెడ్డి అహంకారపూరిత మాటల్ని డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలకులారా, కాంగ్రెస్ పాలకులారా, జై తెలంగాణ, జై తెలంగాణ. నశించాలే మహిళలంటే గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, నశించాలే మహిళలంటే గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండించాలి, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండించాలి, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండించాలి. రోడ్డు కొత్త కాదు, బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. ఉద్యమాలు పోరాటాలు ఎన్నో ఈ వల్గొండ రోడ్డు చూసిందే. మారిందల్లా రెండే రెండు. ఒకటి ప్రభుత్వం మారింది, స్థానిక ఎమ్మెల్యే వచ్చింది. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దిష్టి బొమ్మ దగ్ధం చేయడం అనేది అత్యంత ప్రజాస్వామికమైన నిరసన కార్యక్రమం. ఇవాళ మా మహిళా ఎమ్మెల్యేలని అగౌరవపరుస్తూ అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ప్రజాక్షేత్రంలో నిరసన వ్యక్తం చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటే దయచేసి పోలీసు వారి మీద మాకు వ్యతిరేకత లేదు. ఎందుకంటే వాళ్ళ పై అంశాలు చెప్పినట్టు ఉంటారు. నేను అనుకుంటున్న స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు నా ఊళ్ళో జరగద్దని చెప్పిండేమో, బహుశా అందుకే ఈ కార్యక్రమం మరి అడ్డుకున్నారేమో నేను అనుకుంటున్నాను. ఒకటి. ఇకపోతే మరి కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇచ్చింది. ఏం గ్యారంటీ అంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ అని ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా వల్గొండ రోడ్డు మీదకి వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ అని అడుగుతున్నాను. మేము నిరసన వ్యక్తం చేసుకున్న చేత కూడా మాకు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు సోదరులారా, విషయానికి వస్తే నిన్న సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి గారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినో స్వయంగా యావత్తు తెలంగాణ సమాజం అంతా చూసింది. అన్యాయంగా వాళ్ళ కారణంగా వాళ్ళు ఏమీ కూడా మాట్లాడకపోయినా మహిళల్ని అగౌరవపరుస్తూ వాళ్ళు మొన్నటి వరకు మా వెనుక ఉండి మమ్మల్ని ముంచిపోయినరు, వాళ్ళ మాట ఉంటే నువ్వు కూడా మురుగుతావు, బస్టాండ్లో కూర్చోవద్దు వస్తారా పద్ధతిలో మాట్లాడితే మహిళల పట్ల రేవంత్ రెడ్డి నీకేమాత్రం గౌరవం ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇదే నాకు మాట్లాడిన మాటలు. ఈ మాటని ఖండిస్తే అక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క, దాంతోపాటు సీత గారు కూడా మాట్లాడిన మాటలు చాలా బాధించినాయి. ఇవాళ ఇందిరారెడ్డి గారి భార్య, ఆమె 2-3 పర్యాలు మంత్రిగా చేసింది, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. అట్లాంటి ఆమె నిండు అసెంబ్లీలో మన కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్టు ఒక దుస్థితి వాళ్ళు ఉన్నది. కాబట్టి మేమంటున్నాం, ఇవాళ తెలంగాణ మహిళలందరూ గౌరవపరిచినట్టే మేము రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాం. అయ్యా, నీ మీద గతం నుంచి ఒక అభిప్రాయాలు ఉన్నాయి. నువ్వు 420 అని, చీటర్ అని, బ్లాక్ మెయిలర్ అని, ఇది మేమంటలేం, మా అభిప్రాయం కాదు. మీ పార్టీ నాయకులే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా మీ పార్టీ నాయకులు మాట్లాడు. నువ్వు ఇవాళ చిన్న వయసులో నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నువ్వు హుందాగా వ్యవహరించు. నువ్వు చేసే మంచి పనులకు నిర్మాణాత్మకంగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒలిగొండ మండలానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మేము చాలా కాలంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఎమ్మెల్యే వచ్చిండ్రు, వాళ్ళకు అవకాశం ఇవ్వాలంత కాలం వరకు పెట్టినాం. మీరు చేసేటువంటి మంచి పనులకు నిర్మాణాత్మక ప్రతిపక్ష పత్రిక మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం. కానీ మీరు ఇదే పద్ధతిలో అప్రజాస్వామిక పద్ధతిలో కనుక వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఇవాళ మా బలం ఇది కాదు మా బలం